సామాన్య కుటుంబంలో పుట్టి కార్మికునిగా కంపెనీలో చేరిన ఆయన కార్మిక నేతగా ఎదిగారు. 1975లో జరిగిన ఓ కార్మిక సభలో పీజేఆర్ ప్రసంగంలోని సూటితనం, విషయ పరిజ్ఞానం చూసి ఆకర్షితుడైన కార్మిక నేత టి అంజయ్య ఆశీస్సులతో మొదటిసారి కార్మిక నాయకుడిగా ఎన్నికయ్యారు. 1978లో పీజేఆర్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. అక్కడ మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. 1981లో తన రాజకీయ గురువైన టి అంజయ్య మంత్రివర్గంలో ఆయన మొదటిసారి కార్మిక మంత్రి అయ్యారు. 1982లో భవనం వెంకటరామిరెడ్డి మంత్రివర్గంలో పీజేఆర్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా వ్యవహరించారు. 1984 నుంచి 1989 వరకు పీజేఆర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. 1989, 1994 మధ్య కాలంలో పీజేఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా, సాంఘిక సంక్షేమ ఉపాధి శాఖ మంత్రిగా మరియు కార్మిక గృహ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యింది. పీజేఆర్ సిఎల్పి నేతగా ఎన్నికయ్యారు. కేవలం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రతిపక్షంలో ఆయన మాట్లాడుతున్నారంటే ప్రభుత్వానికి సవాల్, అతని నినాదం ప్రభుత్వానికి ఓ హెచ్చరిక. ప్రతిపక్షంలో ఉన్న, మంత్రిగా ఉన్న ఆయన ప్రజా సమస్యలను ఎప్పుడూ మరువలేదు. ప్రజా సమస్యల కోసం పోరాడటానికి ఆయన అనేక ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. సమస్యల సాధన కోసం ఆయన జైలుకు వెళ్లటానికి సైతం వెనుకాడలేదు. చిన్న స్థాయి కార్యకర్త నుండి తోటి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అందుకే ఆయనంటే ఎనలేని గౌరవం. ఏలేరు కుంభకోణంపై పీజేఆర్ తుది వరకు పోరాటం జరిపి విచారణ కోసం జస్టిస్ సోమశేఖర్ కమిషన్ ను నియమించేలా చేశారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని పీజేఆర్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానివల్ల తెలంగాణకు, ముఖ్యంగా జంట నగరాలు త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది అవుతుందని వాదించారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న నిష్కర్షగా గళం విప్పటం ఆయనకే చెల్లింది. కొండ బద్దలు కొట్టినట్టు అభిప్రాయాలు చెప్పటంలో పీజేఆర్ ఏమాత్రం సందేహించేవారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన గణేష్ ఉత్సవాల్లో, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ప్రత్యేక వేడుకల్లో పీజేఆర్ పాత్ర ఎప్పుడూ కీలకం. తెలంగాణ ప్రజలు తమ ఎలవేల్పుగా కొలుచుకునే పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో కీలక పాత్రని పోషించి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా ఎదిగిన జనార్దన రెడ్డి గత సంవత్సరం డిసెంబర్ 28న భౌతికంగా అందరికీ దూరమయ్యారు. తన పదవిని కేవలం ఒక ఐడెంటిటీగానే చూశారాయన. ఎప్పుడూ ప్రజలకు చేరువుగానే ఉండేందుకు ప్రయత్నించారు. అందుకే ఆయన మరణం ప్రజల నుండి దూరం చేయలేకపోయింది. ఆయన మరణ వార్త విన్న ప్రజలు తమ కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినంతగా చెలించిపోయారు. పీజేఆర్ నాయకునిగానే కాదు, మంచి పౌరునిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తించారు. జనన్న అమర్ రహే.